గొడవ కాకపోవడం ఏంటి అని అంటే ఒక సినిమాకి ఇలాగే రకరకాల ఈగో ఇష్యూస్ అయిపోయి ఒక దాదాపు 1.5 ఇయర్ ఆగిపోయింది అని చెప్పారు. మాకు ఆగలేదు, షూటింగ్ ఆగలేదు. ఎందుకంటే మా ఓపిక, సహనం. మేము ఎప్పుడు ఆవిడని వేరేలాగా చూడలేదు. బాగానే డీల్ చేసి బాగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు రాలేదు అనేది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పోనీ డబ్బులు ఎగ్గొట్టారు అనుకోండి. నిర్మాత డబ్బులు ఇవ్వలేదు, మీ నిర్మాత డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను రాలేదు అనడం 100% తప్పేం కాదు. మాకు అలాంటి అలవాటు లేదు. నిర్మాత కూడా ప్రతి రూపాయి ఇచ్చారు. ఇచ్చేసిన తర్వాత హ్యాపీగా తీసేసుకుని, ఇంక్లూడింగ్ టీడీఎస్లు జిఎస్టీలు అనేది మాట్లాడుకున్నది కూడా తీసేసుకున్నారు. తీసుకున్నాక రాలేదంటేనే బాధ అనిపిస్తుంది అన్నమాట. అది అది మీ హీరో కూడా వస్తలేడుగా, ఎందుకు, ఏమైంది ఆయనకు? ఆయన అయితే అంటే ఆయన యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఆవిడ క్యారెక్టర్లో 40% ఉంది కాబట్టి ఆయన ముందు చెప్పారు ఏంటంటే వీలైతే వస్తాను డెఫినెట్గా, లేదంటే లేదు అని చెప్పేసి. మొన్న కూడా అడిగితే సారీ నాకు చెన్నై అంటే అనుకోకుండా నవీన్ చంద్ర గారు అనుకోకుండా తమిళ్లో బిజీ అయిపోయారు హీరోగా. చాలా బిజీ అయిపోయారు, అంటే ఇక్కడికన్నా చాలా బిజీ అయిపోయారు కాబట్టి ఆయన అట్లీస్ట్ మనం అడిగిన దానికి స్పందించి మాట్లాడతారు. మన వాళ్ళ మేనేజర్ గారు రాజరవీంద్ర గారు కూడా మొన్న చెప్పారు. ఆయన కూడా ఏంటంటే ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా వస్తాను, ఇక్కడికి వచ్చారంటే నేను పట్టుకొస్తానని చెప్పారు. వీళ్ళు అలా కాదు, ఎవరు స్పందించరు, అంటే స్టాఫ్తో సహా ఎవరు లిఫ్ట్ చేయరు, మాట్లాడరు. సో అదొకటి. అగ్రిమెంట్లో ఏం రాసుకున్నారు మీరు వరలక్ష్మి శరత్ కుమార్? అగ్రిమెంట్లో ఇన్ని లక్షలు ఇస్తున్నాము, రోజుకు ఒక 50,000 వాళ్ళ స్టాఫ్కి ఇస్తున్నాము అనేది, దాంతోపాటు కొన్ని లక్షలు అంటే ఎవరు ఎంత ఇచ్చారో తెలియదు కానీ మాకైతే దాదాపు 1 కోటి దగ్గర ఇచ్చిన దీంట్లోంచి 75 లక్షల దాకా రెమ్యునరేషన్ దాకా తీసుకొని, దాని తర్వాత ప్రతిరోజు 50,000 ఖర్చు పెట్టుకుంటూ కార్లతో పాటు వాళ్ళ స్టాఫ్తో పాటు ఖర్చు పెట్టి ఇదంతా చేస్తున్నాం కదా. 5 రోజులు ప్రమోషన్కి రావాలి అని అంటే దానికి సంతకం పెట్టున్నారు వస్తారు అని. ఇప్పుడు ఒకే రోజు వచ్చారు సార్, ఒకే రోజు, అది కూడా 40 నిమిషాలు మాత్రమే వస్తాను. సినిమాకి ఎప్పుడు 45 నిమిషాలు వస్తాను, 1 నిమిషం వస్తానని ప్రమోషన్కి ఎప్పుడు రాకూడదు సార్. ఎందుకంటే మీరు వచ్చారు, మీరు వచ్చిన తర్వాత అరగంటే ఉంటుంది అని చెప్పేసి మన అశోక్ చెప్పారు అనుకోండి, అరగంట అయిపోద్ది అన్నప్పుడు 2 గంటలు జరిగినప్పుడు కూడా మీరు సైగ చేయడం తప్ప ఎప్పుడు కూడా విసుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు లేరు మీడియా వాళ్ళు. అంటే మీకు ఇంకొక ప్రెస్ మీట్ ఉన్నా కూడా ఏం చేస్తారు, సర్లే ఏదో చేద్దాం, సపోర్ట్ చేద్దాం అంత ఇంతమంది సపోర్ట్ చేస్తుండగా ఒక ఆర్టిస్ట్ అయ్యుండి మీకేమొస్తుందన్న, మనం మామూలుగా సపోర్ట్ చేయాలంటే ఏమొస్తుంది, మహా అయితే అందరి సినిమాలతో పాటు మా సినిమా కూడా. కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, అన్నీ వస్తున్నా కూడా ఇలా మోసం చేయడం అనేది 100% తప్పు. లీగల్గా ప్రొసీడ్ అవుతారా మరి? లీగల్గా పోలీస్ కంప్లైంట్తో మొదలైందంటే బాగోదని చెప్పేసి ఆగాం ప్రస్తుతానికి. పోలీస్ కంప్లైంట్ అనే టైటిల్ పెట్టుకొని కావాలని, అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు వీరబాబు గారు వాళ్ళందరూ పక్క వెంటనే వెళ్ళిపోయి కావాలని పోలీస్ కంప్లైంట్ హైలైట్ చేయడం కోసమే ఇలాగ చేశారు అని అనుకుంటారు. ఇది అందుకే కాబట్టి అలా అనుకుంటారనే ఉద్దేశంతో నేను ఇది ఆగాం. 100% మా సినిమాని హైప్ చేయడానికి చెబుతున్న మాటలు కాదు.